హలో! నాకు తెలుసు ఇది చాలా లేట్ అని వరలక్ష్మి వ్రతం వీడియో పోస్ట్ చేయడానికి. బట్ నాకు టైం కుదరలేదు. ఆ నెక్స్ట్ వీకే మాకు కాశీ ట్రిప్ ఉందనమాట. సో, అందువల్ల నేను వీడియోస్ అవి పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఇక్కడ మా అత్తయ్య అన్నీ సదురుతున్నారు. బ్లౌజ్ పీసెస్, ఫ్రూట్స్ అన్నీ కలిపి. ట్రిప్ వల్ల నేను ఆ రోజు లీవ్ తీసుకోవడం అవ్వలేదు. మల్టీ టాస్కింగ్ చేశాను చాలా వరకు. మ్యారేజ్ తర్వాత ఇది నా సెకండ్ వరలక్ష్మి వ్రతం. సింపుల్గా చేసినా సరే చాలా బాగా చేసుకున్నాను. మనసుకి చాలా తృప్తిగా అనిపించింది. వంటకాలు అవి ప్రసాదాలు కొంచెం లేట్ అయింది, బట్ పర్లేదు. కంప్లీట్గా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. ఫైనల్గా అష్టోత్తరాలు శాస్త్రనామాలు చదివేసి హారతి ఇచ్చేసి పూజ కంప్లీట్ చేసేసాను. ఇలా అయ్యింది మా వరలక్ష్మి వ్రతం. తర్వాత వాయినాలు ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మా అత్తయ్యకి ఇచ్చేద్దామని తాంబూలం అది ప్రిపేర్ చేస్తున్నాను. ఎవ్రీ టైం బ్లౌజ్ పీస్తో పాటు ఏదైనా ప్లేట్ లాంటివి ఇస్తూ ఉంటాను. గుర్తుగా ఉంటుంది కదా ఈ వరలక్ష్మి వ్రతానికి ఇది అలా అని. సో ఇప్పుడు మా అత్తయ్య గారికి ఫస్ట్ తాంబూలం ఇచ్చేసాను అనమాట. అలా తన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సరే రా, నీ బ్లెస్సింగ్ కూడా తీసుకోవాలి కదా హస్బెండ్వి అని మా హస్బెండ్ని రమ్మంటే అక్కడ బిహైండ్ ద కెమెరా కామెడీ చేస్తున్నారు. ఫైనల్గా వచ్చి బ్లెస్సింగ్ ఇమ్మంటే అలా ఇస్తున్నారు చూడండి. ఇంకా అందరూ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయింది. మా వదిన, చిన్న అత్తయ్య, పెద్దమ్మ, రాధక్క అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు రాస్తాము. ఎందుకంటే మనకి ఆ రోజు ఇంటికి వచ్చిన ఆడవాళ్ళందరూ లక్ష్మీదేవితో సమానంగా భావించి లక్ష్మీదేవే వచ్చింది అని అనుకుని అలా పసుపు రాస్తారనమాట. సో మనం లక్ష్మీదేవిని ఎంత అందంగా అలంకరిస్తామో వచ్చిన వాళ్ళని కూడా అంతే అందంగా అలంకరించుకోవాలని పూలు, కుంకుమ అవన్నీ. కొంతమంది పారాన్ని కూడా రాస్తారు. నాకు అలవాటు లేదు, సో అందుకే నేను రాయలేదు. కొంతమందికి అలవాటు ఉంటుంది, వాళ్ళు రాస్తారు. అలాగే అందరూ మా లక్ష్మీదేవి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం, వచ్చింది ఎవరు వరమహాలక్ష్మి అని అందరితోటి చంపించుకొని ఒక్కొక్కరికి వాయినాలు ఇచ్చేసాను. ఇక్కడ చంటి నాకేదో హెల్ప్ చేస్తున్నట్టు వచ్చింది కదా. లేదు, కెమెరాలో కనిపిస్తాను అనుకుని వచ్చింది. లేదు, జస్ట్ కిడ్డింగ్, షీ వాజ్ హెల్పింగ్ మీ. తర్వాత ఈ వీడియోలో భావన మిస్ అయింది. బికాజ్ భావననే నేను యూట్యూబ్లో వీడియో పెడతాను అంటే తనే ఫుల్గా క్యాప్చర్ చేసింది. సో ఇక్కడ కెమెరామెన్ భావన అనమాట. సరే మీకు కూడా ఇస్తాను రండి, మీరు కూడా మహాలక్ష్మిలే కదా అని వాళ్ళకి తాంబూలాలు ఇస్తున్నాను. సరే నెక్స్ట్ చంటి, భావన మీరు కూడా రండి అంటే వాళ్ళు వచ్చారు. కెమెరా షిఫ్ట్ అయింది ఇప్పుడు. వాళ్ళు సరే మేము బ్లెస్సింగ్స్ తీసుకుంటాము, నువ్వు మాకంటే పెద్దదాన్ని కదా అని అందరూ వచ్చి ఒక్కొక్కరు బ్లెస్సింగ్ కూడా తీసుకున్నారు. తిను మా వర్షిని వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను కూడా అత్త వాళ్ళ ఇంటికి వెళ్దాము అని తను కూడా వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది అందరూ రావడం. ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా కొంతమంది తాంబూలాన్ని తీసుకోవడానికి వచ్చారు. వీళ్ళు మా ఓనర్ ఆంటీ వాళ్ళు. అక్కడ నవ్య కూల్ డ్రింక్స్ సర్వ్ చేస్తుంది వచ్చిన గెస్ట్కి. అలా తాంబూలం వాళ్ళకి కూడా ఇచ్చేసాను. కంగారుగా సింపుల్గా చేసుకున్నాను అంటే ఏం పర్లేదు బాగా చేసావు అని అంటున్నారు. ఫైనల్గా ఇలా మా వరలక్ష్మి వ్రతం జరిగింది. అందరం కంకణాలు కట్టుకున్నాం కదా, హ్యాండ్స్ పెట్టి ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం. అప్పుడే అందరూ డైలాగ్ రేపటి కోసం అని. కల్కి ఫీవర్ ఇంకా తగ్గలేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.